సంతాప తీర్మానాల్లో ఏలేటి కలకలం. నిజంగా కూడా రాహుల్ గాంధీ ఉన్నాడా లేడా, వియత్నాం పోయిండా, పోతే ఏమైంది, ఎక్కడికి పోయిండు అనేటువంటిది స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. రాహుల్ గాంధీకి సంబంధించి మన్మోహన్ సింగ్ గారు చనిపోయిన తర్వాత మన్మోహన్ సింగ్ గారి పార్థివ దేహం పక్కన వాళ్ళ కుటుంబ సభ్యులతో పరామర్శిస్తూ మామూలుగా ఎవరైనా చనిపోతే ఏడుస్తారు, ఏడుపు రాకపోతే బాధపడతారు, లేకపోతే మౌనంగా ఉంటారు. కానీ రాహుల్ గాంధీ గారు నవ్వుతూ వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించారనేటువంటిది చాలా పెద్ద ఎత్తున దుమారం రేగింది. అదొకటి. దాంతోపాటు మన్మోహన్ సింగ్ గారికి సంబంధించి చాలా గొప్ప నాయకుడు, నా గురువు లాంటి వాడు, నా మార్గదర్శకుడు అని చెప్పుకున్నారు కదా సోనియా గాంధీ గారు. మరి వాళ్ళ అస్థికల విసర్జనకు సంబంధించి ఎంతమంది కాంగ్రెస్ నాయకులు వెళ్ళారు, ఎంతమంది వాళ్ళ కుటుంబ విషయం అని చెప్పకండి. అలా కుటుంబ విషయం అయితే కాంగ్రెస్ పార్టీ ఆయన స్మారకం కోసం దానికోసం అడగొద్దు. మీ ప్రధాని 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ప్రధాని అయితే ఆ కుటుంబ సభ్యుల్లో ఆ 10 రోజుల పాటు జరిగేటువంటి ప్రతి సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక వ్యక్తిని ఎందుకు పంపించలేకపోయారు? ఒక ప్రతిపక్ష నాయకుడినో, ఒక అధ్యక్షునో, ఒక అధ్యక్షురాలనో, లేకపోతే ఇంకొక నాయకుడినో, ఒక 10 మందిని బృందంగా ఆ కుటుంబంలో జరిగేటువంటి ప్రతి చోట కూడా ఎందుకు కాంగ్రెస్కు సంబంధించినటువంటి నాయకులు వెళ్ళి ఆ కుటుంబానికి వెన్నుదన్నుగా ఎందుకు లేరు? అస్థికల విసర్జన సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఎందుకు వెళ్ళలేదు? ఇది సమాజం ప్రశ్నిస్తున్నటువంటి అంశం. ఇదంతా పోతే ఇవాళ 31 తారీఖు వియత్నాం వెళ్ళిపోయిండు రాహుల్ గాంధీ కొత్త సంవత్సర వేడుకలకు సంబంధించినటువంటి అంశంలో. ఎప్పుడు చనిపోయారు? మన్మోహన్ సింగ్ గారు ఎప్పుడు చనిపోయారు? మన్మోహన్ సింగ్ గారు చనిపోయిన తర్వాత ఎన్ని రోజుల పాటు వేడుకలు ఉంటాయి? ఇవాళ మన్మోహన్ సింగ్ గారి పైన రాహుల్ గాంధీ గారికి కానీ సోనియా గాంధీ గారి కుటుంబానికి కానీ ఉన్నటువంటి గౌరవం ఏంటనేటువంటి తెలిసిపోవట్లేదా? అవసరమేనది. ఇవాళ డిసెంబర్ 31 కేంద్ర ప్రభుత్వమే వారం రోజుల పాటు సంతాప దినాలు చెప్పింది కదా. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అధికారికంగా ఏమి చేయట్లేదు కదా. అత్యవసరమైనటువంటి తప్పితే తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం సంతాప తీర్మానం చేసి నిన్న కొమరవెల్లి మల్లన్నకు పట్టుబట్టలు ఇవ్వడానికి కూడా మంత్రులు వెళ్ళలేదు ఆదివారం రోజు. ఎందుకంటే సంతాప దినాలను పాటిస్తున్నాం కాబట్టి ఆ సంతాప దినాలలో అధికారికంగా ఎక్కడ కూడా పర్యటన ఉండకూడదు, అనధికారిక పర్యటనలు మాత్రమే ఉండాలనేటువంటిది స్పష్టంగా చెప్తున్నటువంటి అంశం. మరి అట్లాంటి సందర్భంలో రాహుల్ గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు చనిపోతే బాధను మర్చిపోవడం కోసం కొత్త సంవత్సర వేడుకల కోసం వెళ్ళిరా వియత్నాంలో? కాంగ్రెస్ పార్టీని ఎవరు ముంచాలి? ఇంకెవరు ముంచాల్సినటువంటి అవసరం లేదు కదా. అంటే భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఇంకా వంటబట్టలేదని చెప్పడానికి ఇంతకంటే ఆయన టీషర్టు జీన్స్లు వేసి వచ్చిన రోజే టీషర్ట్లు జీన్సులు వేసుకోవద్దా, అది నిషేధితమా అనేది పక్కన పెడితే మనం వేసుకునేటువంటి బట్టలు కూడా మన గౌరవాన్ని పెంచుతాయనేటువంటి విషయాన్ని మర్చిపోయి టీషర్ట్లు జీన్సులు వేసుకొని రావడమే తన యువతరానికి గుర్తింపుగా టీషర్ట్లు మాత్రమే వస్తాయనేటువంటి మాటను మాత్రమే గుర్తుంచుకునేటువంటి పద్ధతికి వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేయలేం. 50 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాల్సినటువంటి ఒక గొప్ప రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి వ్యక్తి కనీసమైనటువంటి సాంప్రదాయాలు అంటే ఏవి తన సొంతమైనటువంటి అవసరాలు మాత్రమే ముఖ్యం తప్ప మిగిలినటువంటి సాంప్రదాయాలు పద్ధతులు ఏవి అక్కర్లేదనేటువంటిది స్పష్టంగా చెప్తున్నాయి. మళ్ళీ వీని మూఢనమ్మకాలని చెప్పేసి దీన్ని కొట్టిపారేస్తే మనం ఏం చేయలేము. కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ మూఢనమ్మకాలు, వీటిని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. చనిపోయిండు, అయిపోయింది, తర్వాత మళ్ళీ రోజువారీ కార్యక్రమాలకు వెళ్ళాల్సింది. కానీ చనిపోయిన వ్యక్తి కోసం ఇవన్నీ చేయాలని మరి రాహుల్ గాంధీ గారి ప్రశ్నతో ఏం చేయలేము. వియత్నాంకు వెళ్ళిండా వెళ్ళలేదా? వెళ్తే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సమాధానం చెప్పాలి. ప్రజలకేమో బలవంతంగా మన్మోహన్ సింగ్ గారు చనిపోతే సంతాప తీర్మానాలని చెప్పాలనా? కాంగ్రెస్ పార్టీ మా గొప్ప నాయకుడు, మా గురువు, మా మార్గదర్శకుడు 10 ఏళ్ల పాటు ఇది చేసిండు అది చేసిండు మేము గుర్తించినామని చెప్పినటువంటి వ్యక్తికి ఈ తీరుగా అవమానిస్తారా? ఇంతేనా రాహుల్ గాంధీ గారు చెప్పేటువంటిది, కాంగ్రెస్ చెప్పేటువంటిది? సమాధానం చెప్పాలి. ఎస్, భారతదేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి స్థానంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు బోన్లో నిలబడ్డారు. కాంగ్రెస్ పార్టీ దీన్ని మసిపూసి మారేడికాయ చేసి దీన్ని ఏదో తక్కువ చేసేదామంటే తక్కువ చేయాల్సింది ఏమీ లేదు. ప్రజలకు ప్రతి విషయం తెలవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది.
రాహుల్ గాంధీ గారి మనస్తత్వం ఎట్లా ఉంటుంది, ఆయనకు ఈ దేశం యొక్క పద్ధతులు ఏ విధంగా ఉంటబట్టినాయని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏమున్నది? కాంగ్రెస్ పార్టీని ఎవరో వినాశనం చేయాల్సినటువంటి అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ గారే మన 99 వచ్చినాయి, రాహుల్ గాంధీ గారి నాయకత్వం అంటే మనం ఏం చేయలేనటువంటి పరిస్థితి. కానీ కనీసమైనటువంటి పద్ధతులు కానీ లేదు. భారతీయ జీవన విధానాన్ని ఉంటబట్టుకోలేదు. ఏ విధంగా అయితే విదేశీ సిద్ధాంతాలతోటి నడుస్తున్నటువంటి పార్టీలు భారతదేశంలో కనుమరుగైపోతున్నాయో అదేవిధంగా రాహుల్ గాంధీ గారి వ్యవహార శైలి ఉందనేటువంటిది ఒకసారి గుర్తుంచుకోవాలి. ప్రతిసారి చాణక్యుడు చెప్పిన విషయాలను చెప్పాల్సి వస్తుంది. 2008లో బొంబాయిలో ఆ హోటల్ అన్నిటిని కూడా తాజ్ హోటల్ మిగిలిన చోట ఉగ్రవాదుల దాడి జరిగింది. 2008లో ఉగ్రవాదుల దాడి చాలా ఘోరంగా జరిగింది కదా. ఆ 2008లో దేశమంతా కూడా బాంబు పేలుళ్ళు జరిగిపోయి భయంగా దేశం ఉంటే ఎక్కడ ఏం జరుగుతుందో అర్థం కాకుండా దేశ ఆర్థిక రాజధాని బొంబాయిలో బాంబు దాడులు జరుగుతుంటే రాహుల్ గాంధీ గారు రాహుల్ ఇన్ పార్టీ మూడ్ సూన్ ఆఫ్టర్ ముంబై క్రైసిస్ అని చెప్పేసి మనం చెప్పింది కాదు, ఆ రోజు పత్రికల్లో వచ్చింది. కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ హోదాలో ఉన్నారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ హోదాలో ఉన్నారు, మళ్ళా ఎంపీగా కూడా ఉన్నారు. రాహుల్ గాంధీ ఆ రోజు ఎంపీ. ఈవెన్ బిఫోర్ ద టీయర్స్ ఆఫ్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్స్ మదర్ కుడ్ డ్రై అప్, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అండ్ heir apparent Rahul Gandhi went partying with his pals at farm house on Delhi outskirts. The prince partied hard till 5 in the morning on Sunday at Sangeet for the forthcoming wedding of Samir Sharma, his childhood friend. They were at sprawling the farmhouse at Radhe Mohan Chowk, the haven of people who lead charmed lives beyond in the Chattarpur. Just a day earlier, his sister Priyanka Vadra had caused a flutter by saying the late Indira Gandhi would have made us very proud by the way she would have reacted to the Mumbai terror strikes. ఇది విషయం. రాహుల్ గాంధీ గారిది వాళ్ళ కొత్త కాదు, ఆయన మొదటి నుంచి విధానం. పోనీ అప్పుడంటే కొత్తగా, అప్పుడే 2004, 2008 మొదటిసారి ఎంపీ, రాజకీయాల్లో కొత్తగా వచ్చిండు, విషయాలు అర్థం కాలేదు, అది కుటుంబ వేడుక కదా, చిన్నప్పటి నుంచి దోస్తు కదా అంటే మరి ఒక పార్టీకి జనరల్ సెక్రటరీగా ఉండి, ఒక పార్టీ నాయకుడిగా ఉండి, ఒక పార్టీ ఎంపీగా ఉండి, ఎప్పుడు వీలైతే అప్పుడు ప్రధానమంత్రి కావడానికి ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి చాలా సింపుల్గా కనీసమైనటువంటి గౌరవ మర్యాదలు దేశం మొత్తం ముంబైలో జరిగినటువంటి బాంబు పేలుళ్ళ అట్టుడుకుతుంటే ఆ పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారు తన బాల్య స్నేహితుడికి సంబంధించినటువంటి పెళ్లి వేడుకలో పొద్దున 5 గంటల దాకా కూడా పార్టీ మూడ్లో ఉన్నాడనేటువంటిది అప్పుడు వచ్చినటువంటి వార్తలు ఇవి. మనం చెప్పింది కాదు, ఇది మెయిల్ టుడే అనేటువంటి ఒక పత్రిక ఇచ్చినటువంటిది. సరే, ఆ పత్రిక ఇచ్చింది కాబట్టి నిజమా కాదా అనేటువంటి పక్కన పెడితే, రాహుల్ గాంధీ గారు వియత్నాం వెళ్ళడం అనేటువంటిది సరైనదేనా? ఒకవేళ వెళ్తే వెంటనే బ్యాక్ రావాలి. నిజంగా వియత్నాం వెళ్తే దేశంలో జరుగుతున్నటువంటి చర్చ చూసిన తర్వాత రాహుల్ గాంధీ గారు అయ్యో ఇది నిజంగా తప్పు జరిగిందని వెంటనే రావాలి. కానీ రాకుండా 1వ తారీఖు వరకు అక్కడనే ఉండి పార్టీ చేసుకుని అర్ధరాత్రులు అక్కడ ఉండి తిని తాగి ఎంజాయ్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక ఆయన మాట్లాడేటువంటి ఏ మాటకు కూడా విలువ ఉండదు. పార్లమెంట్లో కానీ పబ్లిక్లో కానీ సభల్లో కానీ మన్మోహన్ సింగ్ గారి కోసం కాంగ్రెస్ పార్టీ ఏ మాట మాట్లాడినా కూడా ఆ మాటకు విలువ ఉండకుండా చేసింది ఎవరంటే రాహుల్ గాంధీ గారే. కాంగ్రెస్ పార్టీ అధికారికంగా రాహుల్ గాంధీ గారు భారతదేశంలో ఉన్నారా లేదంటే విదేశాలకు వెళ్ళిపోయారా స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వియత్నాం వెళ్ళినారా లేదా, వెళ్ళకపోతే చెప్పాలి, వెళ్తే కూడా చెప్పాలి. ఎందుకు వియత్నాం వెళ్ళారు? అధికారికంగా కాంగ్రెస్ పార్టీది ఏమైనా ఉందా? మన్మోహన్ సింగ్ గారు చనిపోయినప్పుడు వారం రోజులు అయినాయా లేదా? సంతాప తీర్మానాలు చేశారా లేదా? సంతాప సభలు పెట్టినారా లేదా? కాంగ్రెస్ పార్టీ సంతాప సభ పెట్టిందా? సంతాప దినాలు పూర్తయినాయా లేదా? మరి మా ప్రధాని మేమే అంటే వాళ్ళ కుటుంబం తప్ప ఎవరైనా సరే మన్మోహన్ సింగ్ గారిని ఇప్పుడు రాజకీయంగా వాడుకుంటున్నారు. ఆయన సిక్కు అని, లేకపోతే ఆయన ప్రధానమంత్రి, మా ప్రధానమంత్రి అని, మేము ఆయనను గౌరవంగా చూసుకున్నామనేటువంటి విషయాన్ని ఎన్ని రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఉట్టి ట్రాష్ అనేటువంటిది దీని ద్వారా తెలిసిపోలేదా? వట్టి ట్రాష్ ఇదంతా కూడా కేవలం పైపైన నటించినటువంటి నటన తప్ప మనస్ఫూర్తిగా ఆయన మీద ప్రేమ లేదు అనేటువంటిది ఇంతకంటే ఒక రుజువు ఇంకేం కావాలి? మన్మోహన్ సింగ్ గారి మీద, సోనియా గాంధీ కుటుంబానికి
ప్రేమ లేదు, అవసరం కోసం మాత్రమే తనను వాడుకున్నారు అనేటువంటి, అంటే ప్రధానమంత్రి పదవిని కూడా వాళ్ళు ఆడుకునేటువంటి ఆట బొమ్మగా సూచించారనేటువంటిది ఇంతకంటే ఉదాహరణ చెప్పేది ఇంకేమీ లేదు. ప్రజలారా, నేను చెప్పేది అబద్ధమా తప్పా, నిజమా, ఈ విశ్లేషణ తప్పా లేదా అనేటువంటిది ప్రజలు ఆలోచించుకోవాలి. ద్వేషమా మంచా ఇంకొకట ప్రజలు ఆలోచించుకోవాలి. మన్మోహన్ సింగ్ గారిని కాంగ్రెస్ అవమానించిందా, బీజేపీ అవమానించిందా, ఎవరు రాజకీయం చేశారనేటువంటిది ప్రజల్లో చర్చ జరగాలి. ఎవరు చావుల మీద రాజకీయాలు చేశారనేటువంటిది కూడా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సినటువంటి సందర్భం. కాబట్టి దీనిపైన మాట్లాడేటువంటి సందర్భం కూడా ఇదే. కాబట్టి స్పష్టంగా చర్చ చేసుకోవాలి.